హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది రోజు పోలేలే కదండి స్పెషల్. ఆ పోలేలు సాఫ్ట్గా రావడానికి అయితే మేమైతే ఇలా చేసాము. పప్పు బెల్లంతో అయితే ఇలా చేసుకొని ముద్దలు కట్టుకున్నాము. పిండితో కూడా చేసాము. మిగతా అయితే కొబ్బరి చక్కెరతో కూడా కొన్ని చేసామండి. పిండి ముద్దలో కొబ్బరి తురిమిన ఒక స్పూన్ అయితే ఇలా వేసుకొని చేసుకోవాలి. ఆయిల్తో అద్దుకొని ఇలా కవర్లో పెట్టుకొని చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీలో ఎంతమంది చక్కెరతో చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈక్వల్గా అయితే ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. చూడండి, అంత ఈక్వల్గా వచ్చింది కదా. ఇదై కూడా పప్పు బెల్లంతో చేసామండి. పిండి ముద్దని వెడల్పుగా అనేసి దాంట్లో అయితే పప్పు బెల్లంతో చేసిన ముద్దని ఇలా పెట్టుతూ ఉండాలి. పెట్టేసి ఇలా అయితే ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలి. తీసేసాక ఆ పిండి ముద్దను మొత్తము ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, మేమైతే ఇలా చేస్తున్నాము. ఆ పిండి ముద్దను కొంచెం ఆయిల్లో అద్దుకొని పీట పైన ఒక కవర్ వేసేసి దాంట్లో పిండి ముద్దను పెట్టి పైనుంచి ఇంకో కవర్ ఇట్లా వేసి ఇలా సాఫ్ట్గా అనుకుంటే చాలా బాగా వస్తుందండి పోలేలు. చూడండి, ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్. ఓకేనా? ఈ కవర్తో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి నాకు. చూడండి, చాలా బాగా స్ప్రెడ్ అయిపోయింది కదా. చాలా ఈజీగా కూడా ఉంటుందండి ఈ ప్రాసెస్. నచ్చితే మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా స్ప్రెడ్ చేసేసాక కవర్ అయితే ఓపెన్ చేసి మూత పైన కొంచెం ఆయిల్ రుద్దుకొని ఇలా వేసుకోవాలి. ఎందుకంటే తీసే ముందు మనకు చాలా ఈజీగా వస్తుందండి. మేమైతే నెయ్యి వేసుకొని అయితే కాల్చుకుంటున్నాము. చూడండి, ఇలా కాల్చుకుంటే ఎక్కువ మాడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. మేమైతే కాల్చిన అయితే ఇలా పేపర్లో అయితే వేసాము. ఎందుకంటే అతుక్కోకుండా ఉంటాయని, చాలా ఈజీగా కూడా తీసుకోవడానికి బాగుంటుందని. మేమైతే పచ్చడి అయితే ఇలా కుండలో అయితే చేసాము. ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. చూడండి, మా పచ్చడి అయితే ఇలా వచ్చిందండి. మేమైతే దాంతో ముంచుకొని అయితే ఇలా పోసేసుకున్నాము గ్లాస్లో. చూడండి,